మద్యపానం పూర్తిగా నిషేధించిన తర్వాతనే మేము ఓట్లకి వెళ్తాము అడుగుతాం అన్నారు. ఫస్ట్ పాయింటే నువ్వు ఓడిపోయినావు, ఫస్ట్ పాయింట్ దగ్గరే నువ్వు ఓడిపోయినావు. నువ్వు చెప్పిన మేనిఫెస్టోలన్నీ పక్కన పెట్టావు. నేను పూర్తిగా చేస్తుంటేనే ఓటేమన్నావు కదా, ఇదేంది ఇది? పూర్తిగా నేను మద్యాన్ని ఆపేస్తానన్నావు. మద్యాన్ని ఆపకపోగా వాళ్ళకి దారుణమైనటువంటి మందు పోసి వాళ్ళ లివర్లన్నీ చెడిపోయి వాళ్ళు నాశనానికి దగ్గరై కొంతమంది తాలిబొట్లు కూడా దిగిపోయిన పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే నువ్వు పూర్తి మంచి చేస్తుంటే, ఇది కళ్ళ ముందు రోజు కనబడుతుంటే పూర్తి మంచి అని ఎవరిని మభ్య పెడతావు? కాబట్టి అది కూడా పూర్తి వ్యతిరేకతను సంతరించుకుంది. ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, పూర్తి అన్ని విషయాల్లో టీచర్స్ మెగా డిఎస్సి విషయంలో, మెగా డిఎస్సి కావచ్చు, ముస్లిం సోదరులకు ఇచ్చేటువంటి పథకాలు కావచ్చు, క్రిస్టియన్స్కి ఇవ్వాల్సిన పథకాలు కావచ్చు, తర్వాత వచ్చేసి మన టీచర్స్కి పాపం ఆ వైన్ షాప్ దగ్గర నిలబెట్టి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కావచ్చు. కొంతమంది అంటారు గవర్నమెంట్లో 1-2 సార్లు నిలబెట్టి, అసలు నిలబెట్టాల్సిన అవసరం ఏంది? నిలబెట్టే ఆలోచన నీకు యాడ్ నుంచి వస్తుంది? అసలు నిలబెట్టాల్సిన ఆలోచన యాడ్ నుంచి వచ్చింది? అసలు నీకు వైన్ షాపులో మూసిపాటు తప్పు కావాలంటే టీచర్లు తీసుకొచ్చి అక్కడ నిలబెట్టేది. సో ఇక్కడ అలా టీచర్స్ వేయరు, ఈ డిఎస్సి చెప్పినట్టు ఆ పిల్లకాయలు వేయరు, ఇలా అమర్నాథ్ గౌడ్ లాంటి పిల్లకాయలు చంపేసిన అక్కలు ఓటేయరు, అలా బిడ్డలు గోపట్టుకున్న తల్లిదండ్రులు ఓటేయరు, ఈ విధంగా పూర్తిగా గుళ్ళు గోపురం నాశనం చేసిన భక్తులు ఓటేయరు, ఓటేయలేదు కూడా. సో ఇవన్నీ చూసిన జనాలు ఎలా ఓటేసి అతను గెలిపిస్తానుకుంటారు. ఆయన వచ్చేసి ప్రెస్ మీట్ ఎలా పెడతాడు, నేను గెలుస్తాను, నేను గెలిచేసానని. నువ్వు ఇప్పుడు చెప్పొచ్చేమో, ఆల్రెడీ అయిపోయింది. ఎలక్షన్స్ అనేటివి అయిపోయినాయి. ఎలక్షన్ ఈవీఎం మిషన్లు మాట్లాడుకుంటున్నాయంట. పూర్తిగా పసుపే ఉంది నా నిండా. ఒకరేమో నా దాంట్లో కమలం ఉంది, నా లోపల అన్ని గాజు గ్లాసులు నీళ్ళు టీ తాగుతున్నాయి అని అవే సాక్ష్యాధారాలు. అవే మాట్లాడుకుంటున్నాయి. ఇన్ని ఓట్లేంటి, ఈ ఈవీఎం మిషన్లు అంటున్నాయంట. ఇన్నిసార్లు మమ్మల్ని ఎవరు నొక్కలేదే, ఇంత పోలింగ్ శాతం మా మీద ఇంత ప్రభావం ఏంది, మేమేదో ఊరికే వచ్చినాం ఆంధ్రాకి, ఈ నొక్కుడు ఏందయ్యా, మమ్మల్ని నొక్కతానే ఉండారు. గాజు గ్లాసులు, కమలం గుర్తులు, టీడీపీ కార్యకర్తలు సైకిల్ గుర్తులు, ట్రంక్ ట్రంక్ అని ఒకటంటే మంచి సమధురమైనటువంటి వాసన ఒకటి, మంచి స్ట్రాంగ్ టీ కాఫీ ఒకటి, గాజు. ఫస్ట్ ఈవీఎం మిషన్లు గర్వపడుతున్నాయంట, మాకు మంచి పండించారు. ఆంధ్రాలో 85% 88% పోలింగ్ అయింది. ఫస్ట్ వాళ్ళు టైడ్ అయిపోయినవి, ఇంతమంది వస్తారా టైడ్ అయిపోయినట్టే మాత్రం ఓడిపోయారు కంపల్సరీ. నో డౌట్. కానీ ఒక అంటే మీరు ఆర్టిస్టులు మంచి ఫేమస్ ఉన్న యాక్టర్స్ మీరంతా, పోసాని కృష్ణమురళి గారు మాటలు మనం తీసుకుంటే ఆయన ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా వర్క్ చేశారు. అది ఎందుకు అంత టర్న్ తీసుకుని అంత దారుణంగా మాట్లాడడం? డబ్బులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంపిస్తాడు, ఒక 4-5 ఇల్లు కొని ఇచ్చేస్తాడు, ఒక 4 గన్మ్యాన్లు. నేను అదే అన్న, పోసానికి చిరంజీవి గారు అంటే లెజెండరీ పర్సన్ తిట్టే వ్యక్తికి, ఎవరిని పడితే వాళ్ళని నోరేసుకుని మాట్లాడే పోసానికి అతను గౌరవంగా ఉంటే నేను గౌరవంగా మాట్లాడేవాడిని. అలాంటి వ్యక్తికి ఇంత పదవి, ఎఫ్డీసీ ఏదో పదవి ఇచ్చారు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అని. ఎందుకు అసలు ఒక పదం ఉందన్న సంగతే ప్రపంచానికి తెలియదు. ఆ పదం ఉందన్నప్పుడు ఆయనైనా హుందాగా వ్యవహరించి ఫిల్మ్స్కి అంటే మన సినిమా వాళ్ళకి ఏం చేయాలి అనేది కూడా ఒకటి ఉండాలి. డిస్ట్రిబ్యూటింగ్ కావచ్చు, లేకపోతే సినిమా మేకింగ్లు కావచ్చు, ధరలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి భజన చేసి బ్రోకర్ పని చేసేది ఏంది? చిరంజీవి గారు లాంటి వ్యక్తిని తీసుకెళ్ళి దండం పెడుతున్నప్పుడు వీడియో తీసి పెట్టిన జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎప్పుడైతే వ్యతిరేకించలేదో నీకు నేను ఎందుకు విలువ ఇవ్వాలి? నాగార్జున గారు ఒక పక్క కూర్చో ఉంటారు, మహేష్ బాబు గారు ఒక పక్కన కూర్చో ఉంటారు, ప్రభాస్ గారు కూర్చో ఉంటారు. వీళ్ళు సినిమాలు ఇస్తేనే బతికిన నా కొడుకాడు. ఇలాంటి సినిమాలు చిన్న క్యారెక్టర్లు వేసుకుని బతికేటాడు. ఇంత విలువలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు, ఇసుక దందాల డబ్బులు, ఇలాంటి బ్రోకర్ నా కొడుకుల డబ్బులు తీసుకొని ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషుల్ని, పెద్ద తరహా వాడిని కష్టపడి ఈ రేంజ్కి వచ్చి మెగాస్టార్ అనిపించుకొని, సుప్రీం హీరో అనిపించుకొని, లెజెండ్ అనే ఒక బిరుదు కూడా ఆయనకు వచ్చింది, పద్మభూషణ్. ఇలాంటి స్థాయి ఉండే మనుషులకి బయట రాష్ట్రాలు, బయట దేశాలు ఎంత గౌరవిస్తుంటే మనం మైకు పట్టుకొని ఎవడో ఇచ్చే చిల్లరకి ఎగబాకి మన హీరోని మనం ఇంత చులకం చేసుకొని మాట్లాడుకుంటే రేపు సౌత్ ఇండియా కావచ్చు, లేకపోతే ఇండియా కావచ్చు, లేకపోతే ఇంకొక ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు హీరోలకి ఏం విలువ ఉంటుంది? ఇలా హీరోల్ని అక్కడే ఉండే ఒక మొండమోప నా కొడుకు ఇలా తిడుతుంటాడు, రోజు తిడతా ఉంటాడు అని అనిపించుకుంటే మన హీరోలు ఇంత కష్టపడి అందరికి ఇన్స్పిరేషన్ అయిన హీరోలు బయటికి వెళ్తే ఏం విలువ ఉంటుంది? ఆ విలువ ఇవ్వలేని ఇలాంటి నా కొడుకు ఇండస్ట్రీకి కాదు ఇంటికి కూడా అవసరమా? రేపు టీడీపీ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ పథకం వీడి మీద కూడా ఉంటుంది. వీడి ఎఫ్డీసీ చైర్మన్ అంటాడు, ఏం బొచ్చు పీకాడు వీడు, తెలుగు ఇండస్ట్రీకి ఏం పీకాడు వీడు? డబ్బులు తీసుకుంటే అంత అహంకారం వచ్చేస్తుందా? మరీ దారుణంలేండి. గన్మ్యాన్లు ఇవ్వాలి,
గన్మ్యాన్లు అనేటివి ప్రతి పదవికి ఉంటుంది, ఎమ్మెల్సీకి ఉంటుంది, ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఉంటాయి, ఎంపీలకు ఉంటాయి, పీఎంకి ఉంటాయి, కొంతమంది థ్రెట్ ఉంటే వాళ్ళకు ఉంటుంది, కొంతమందికి కక్ష సాధింపులు చర్యలు జరుగుతుంటే వాళ్ళకి ప్రాణభయం ఉంటే ఇస్తారు. గన్మ్యాన్ అనేది హోదా కన్నా కూడా రక్షించే విభాగం అది అంతే. మనోడు ఏమి ప్రాణహాని ఉంది, వీడేం బొచ్చు పీకాడు, వీడు ఇండస్ట్రీకి చేసిన బొచ్చు పనేముంది, ఆ బ్రోకర్ నా కొడుకులకి గన్మ్యాన్లు ఇస్తే గన్మ్యాన్లకి విలువే ఉంటుంది, గవర్నమెంట్కి ఏం విలువ ఉంటుంది? నేను అందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అంతే. ఇంకా తిట్టుకుంటా పోతా ఉంటే ఏం దానికి ఒక ఫుల్ స్టాప్ ఉండక్కర్లేదా? ఇంకోటి ఈరోజు ఇంకోటి స్ట్రైట్గా మాట్లాడుతున్నా. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మాది ప్రీ రిలీజ్ ఈవెంట్, మాది ఈరోజు ఈవెంట్ ఉంది సార్, మాది ఆడియో లాంచ్ ఉంది సార్ అని చాలామంది 99% మంది వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడగగానే వచ్చేసి నీ సినిమాకు ఒక హైప్ తీసుకొని వచ్చి సినిమాని రిలీజ్ అయ్యేంతవరకు కూడా కడపడ్డారు కదా. ఏ ఒక్కడో కూడా ఈరోజు ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కానీ, ఆయన వల్ల సినిమాని హై రేంజ్కి తీసుకెళ్ళిన వాళ్ళు కానీ ఏ ఒక్కరైనా చిరంజీవి గారి మాట్లాడుతుంటే ఎందుకు తిరిగి మాట్లాడలేకపోతున్నారు మీరు? అంటే ఆయన మాటలు ఆయన పడాలి, ఆయన ఇంట్లో ఆడవాళ్ళు ఆయన తిట్టించుకోవాలి, మీరు మాత్రం శుభ్రంగా స్నానం చేసి బొచ్చులో బొకే ఒకటి పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాది ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆ మహానుభావుడు పాపం ఆ నవ్వి పానీలే మన పిల్లకాయలే కదా, సినిమాలు చాలా కష్టాలు ఉంటాయి, మన వల్ల ఏమైనా ఉపయోగం వచ్చింది. ఈరోజు ఎవరు నిలబడ్డారు అక్కడ? చిరంజీవి గారు ఎందుకు వెళ్ళాలి అసలు? ఎంత మంచి మనసున్నా ఇలాంటి గాడిదల కోసం వెళ్ళాలి. అవును, ఈ పోసాన్ని మాట్లాడితే ఎవరు కూడా రియాక్ట్ అయ్యారా? ఒక పోస్ట్ పెట్టారా, ఒక ట్విట్టర్లో పెట్టారా, లేకపోతే ఫేస్బుక్లో ఏమన్నా ఒక పోస్ట్ పెట్టారా, లేకపోతే ఎక్కడైనా ఒక లైవ్కి వచ్చి మాట్లాడినారా, ఎక్కడైనా వాపోయారా? అంటే చిరంజీవి గారు ఆడవాళ్ళని, చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారి బ్రదర్ని చిరంజీవి గారు దిడ్చుకోవాలి. మీరు మాత్రం చాలా తెలివితేటలతో చాలా సింపుల్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి పని ఏమయ్యా అంత దిగజారిపోయి, ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ కుటుంబాన్ని అంత తిట్టుకుంటున్నా కూడా మీరు వెళ్ళిపోయి చిరంజీవి గారిని అంత వాడుకొని చిరంజీవి గారితో అంత హైప్ తెచ్చుకొని సినిమాలు రిలీజ్ చేసి ఒక హీరో అనిపించుకోవడం కన్నా చచ్చిపోతే బెటర్ కదా. అంత దిగజారుడు సినిమాలు చేయాల్సిన అవసరం ఉందా? పోయి అడుక్కు తింటే ఇంతకన్నా గొప్ప హీరోయిజం ఉండదా? ఎవరైతే, నేను అందరూ అన్నట్లే, ఎవరైతే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి జంపాల మాటలు చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు అంత టోల్ లేరు సార్, మీరు గొప్ప హీరో సార్, ఛాలెంజ్ సినిమా చూసాం సార్, విజేత చూసాం సార్, ఠాగూర్ చూసాం సార్, ఇంద్ర సినిమా చూసాం సార్ అంటే అవన్నీ చూడక్కర్లేదు లేరా, నేను వచ్చి నీ సినిమా చూస్తాను, నీకు ఒక హైప్ తెచ్చే బాధ్యత నాదన్న చిరంజీవి గారి కుటుంబాన్ని గురించి మాట్లాడుతుంటే ఈరోజు వీళ్ళందరూ ఏమైపోయినారు? అంటే ఇంత బ్రోకరిజమా? అంటే మీ సినిమాని రిలీజ్ చేసుకోవడం కోసం చిరంజీవి గారిని అంత వాడుకుంటారా? ఈరోజు ఆయన కుటుంబాన్ని వాళ్ళ తమ్ముని పట్టుకొని 3 పెళ్ళిళ్ళు అంటున్నారు, కూతురు పట్టుకొని 100 అపనిందలు వేస్తున్నారు, చిరంజీవి గారిని గుట్టుకొని అమ్మలెక్కలు తిడతామంటే మీ నోరులు ఏమైపోయినాయి? ఈరోజు ఎక్కడి నుంచి మీకు సినిమాలు? చిరంజీవి గారు మళ్ళీ దేవుడు, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్, చిరంజీవి గారు లేకపోతే ఇండస్ట్రీ లేదు. కానీ చిరంజీవి గారి కుటుంబం తిడుతుంటే వీళ్ళు ఎవరు ఉండరు. అంటే మిమ్మల్ని తిడతారనే? మిమ్మల్ని తిడితే ఏమైంది? ఇప్పుడు మిమ్మల్ని తిట్టారు, ఏమైంది? రేపు మీ కుటుంబాన్ని తిడుతుంది. ఇప్పుడు ఆయన సినిమా ఆర్టిస్టుల కోసం వాళ్ళ కోసం 30 కోట్లు పెట్టి మళ్ళీ ఈ హాస్పిటల్ కూడా కట్టిస్తున్నాడు. కట్టించట్లేదా? ఎందుకు కట్టించాలి? ఆయనకి ఏం అవసరం? ప్రతి ఒక్కడు పోయేది, సెల్ఫీ పెట్టేది, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయేది, మా ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావాలనేది, ఆ భజనలు ఆడుకునేది, అక్కడ పోయి భజన చేసేది. నువ్వు నిజమే చెప్పొచ్చు, నువ్వు ఈరోజు ఈ పని చేయడం వల్ల భజన అనిపిస్తుంది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్ అవ్వాలని ఉంటుంది, హీరో అవ్వాలని ఉంటుంది, తప్పు లేదు. కానీ నువ్వు వెళ్ళి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన విలువైన సమయాన్ని తీసుకొని నీ ఈవెంట్ మొత్తాన్ని చిరంజీవి గారిని కూర్చోబెట్టి 2-3 గంటలు ఆయనకు ఎంతో అవసరమైనటువంటి సమయాన్ని నీకు కేటాయించినప్పుడు ఆయన కుటుంబాన్ని పట్టుకుని అన్నేసి మాట్లాడుతున్నారు, చచ్చిపోయినారా? ఏమంత దిగజారుడుతాను? అలాంటప్పుడు మనకు నచ్చిన ఒక హీరో, ఒక లెజెండ్, అంత చరిత్ర సృష్టించినటువంటి చిరంజీవి గారు, అంత ఇన్స్పిరేషన్ ఉన్న చిరంజీవి గారు కుటుంబాన్ని తిడుతున్నా కూడా వదిలేసి మన అవసరం మనం తీర్చుకుంటే, నేనైతే అంత దిగజారిపోయి చిరంజీవి గారిని తిడుతుంటే నేను ఊరుకోను. నేను చిరంజీవి గారి సినిమాలు చేయలేదు, వాళ్ళ కుటుంబ సినిమాలు కూడా నేను చేయలేను, నాకు చేయాలని కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు. నాకే అంత రియాక్ట్ అయిపోతుంటే చిరంజీవి గారిని కూర్చోబెట్టి దండం పెట్టి ఇచ్చినప్పుడు వీడియో తీస్తుంటే ఇండస్ట్రీలో ఉండే ఒక్కొక్కడు చచ్చిపోయాడా? వదిలే, చిన్న ఆర్టిస్టులు వదిలే, పాపం వాళ్ళు మాట్లాడలేరు, పాపం వాళ్ళ పరిస్థితులు చిన్న అంటే నేను రోజాలాగా మాట్లాడలేదు, క్షమించు, వాళ్ళు ప్రశ్నించలేరు పాపం. కొత్తగా వచ్చిన ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరైతే చిరంజీవి గారితో రోజు ఉండి చిరంజీవి గారి పేరు ద్వారా షేర్ తెచ్చుకున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఎవరైతే అప్పటికప్పుడు ఆర్టిస్టులు వచ్చి వాళ్ళ కష్టాలు కృష్ణానగర్ ఇంద్రనగర్ మాట్లాడడానికి వచ్చి నేను తప్పుగా మాట్లాడడంలే. ఎవరైతే ఈరోజు స్టార్ హీరోలు అయ్యారో, ఎవరైతే ఆయన పెట్టిన భిక్షతో స్టార్ హీరోలు అయ్యారో, ఆయన ఇచ్చిన అవకాశాలతో స్టార్ హీరోలు అయ్యారో, ఆయన ఇచ్చిన సమయాన్ని కేటాయించడం వల్ల పైకి వచ్చినారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. రీజన్ ఏముంటుంది? ఇంకా నేను మాట్లాడకూడదు, ఆయన మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడాల్సిన సందర్భం. కాబట్టి నేను ఇండస్ట్రీలో
అలాంటి ఇలా మనకు నచ్చిన ఒక హీరోని తిడుతున్నా కూడా నాకు సంబంధం లేదని ఎదగాలనుకునే వ్యక్తులు వాళ్ళు ఎప్పటికీ స్టార్ హీరోలు కారు. స్టార్ హీరో అంటే మన ఎదుటి మనుషులకి ఏమన్నా జరిగితే రియాక్ట్ అవ్వడమే కదా అంటారు. 2 సార్లు 3 సార్లు కానీ వ్యక్తిత్వం బయటపడాలి కదా చిరంజీవి గారి కోసం. ఉన్నాం మేము అండగా భరోసా ఉండాలిగా. అంటే ఆయన పట్టుకు ఆయన తిట్టుకోవాలి, ఆయన ఏపీ చేసుకోవాలి, మీరు మాత్రం శుద్ధంగా టీ తాగి కాఫీ తాగి ముందు తాగి మీరు మాత్రం మంచిగా సినిమాలు చేసుకొని మళ్ళీ కరెక్ట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళిపోయి లేకపోతే సినిమా ఆడియో లాంచ్కి వెళ్ళిపోయి కరెక్ట్గా సినిమా రిలీజ్ కాకపోతే ఆ థియేటర్ల అప్పుడు వెళ్తే భగవంతుడు ఉన్నాడు. అందరూ నాశనము